హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రేపు ఫాదర్స్ డే కాబట్టి నేను ఈ రోజైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. బయట కేక్ కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి కేక్ కట్ చేపిద్దాము అని డిసైడ్ అయిపోయా. ఇప్పుడు టైం వచ్చేపాటికి నైట్ 8 అవుతుంది వీడియో రికార్డ్ చేసేపాటికి. సో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బయటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే కేక్ చేసుకొని తీసుకువెళ్తే ఇంకా స్పెషల్గా ఉంటుందని కేక్ అయితే రెడీ చేస్తున్నా. సో నాతో పాటు మీరు కూడా వీడియో మొత్తం చూసేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం బీట్ చేసుకుందాం. అది బీట్ చేసేలోపు మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే షుగర్ని పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు నేను 2/3 కప్పుతో షుగర్ని పౌడర్ చేస్తున్నా. 1/3 కప్తో 2 టైమ్స్ తీసుకోవాలి. మీకు కనిపించట్లా 1/3 కప్ అండి, అంటే 75 ml. ఈ కప్పుతో 2 స్పూన్స్ అంటే దీంతో 2 షుగర్స్ తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బీటర్ తో బీట్ చేస్తున్నా. చూసారు కదా, 1/3 కప్తో నేనైతే షుగర్ పౌడర్ని ఇదే కప్పుతో ఇంకోసారి కూడా పోస్తా అనమాట. సో ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నా. ఇప్పుడు ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేయాలి. నేనైతే ఇక్కడ శనగ నూనె తీసుకుంటున్నా, 2 టేబుల్ స్పూన్. ఇవి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడైతే మనం మైదాని సేమ్ ఇదే కప్పుతో తీసుకుందాం. సేమ్ 1/3 కప్తోనే తీసుకుంటున్నా 2. యాక్చువల్లీ నేను మైదాని అవాయిడ్ చేసేదాన్ని. సో మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళు మైదానే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో నేను మైదా ఇంకా చెయ్యక తప్పట్లేదు. సో 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. ఎక్కువ వేసినా చేదు వచ్చింది కాబట్టి నేను తక్కువ వేస్తా. 3, 4. బేకింగ్ పౌడర్ అయితే నేనైతే 1 టీ స్పూన్, కనపడుతుందా మీకు? 1 టీ స్పూన్ 10 మినిట్స్ ఇలా చేసేసుకుందాం. మనం ఒక స్పాచులా తీసుకొని, ఇలాంటిది చిన్నదైనా పెద్దదైనా పర్లేదు, ఇలాంటిది తీసుకొని చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్. సో ఇందులో నేను సాల్ట్ వేయటం మర్చిపోయా కాబట్టి నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడైతే బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఎట్లా వస్తుందో. ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో పెట్టేసుకుందాం.
మనం కేక్ని అయితే బేక్లో పెట్టాం కాబట్టి బేక్ చేసాం కాబట్టి 20 to 25 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే టూత్ పిక్ పెట్టి కూడా చూసాను. సో ఎలా కూడా మిస్టేక్ అన్నది ఏమీ లేదు. సో కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాతో పాటు మీరు చూసేయండి. ఇప్పుడే కేక్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే రేపు కేక్ కటింగ్ అప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. సో మీరైతే చూడండి.